సో తులసిరెడ్డి గారు, నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. రైట్, తులసిరెడ్డి గారు, ఏంటండి కాంగ్రెస్ పార్టీలో సడన్ మార్పులు? అటు కర్ణాటక ఇచ్చిన జోష్, ఆ రిజల్ట్ ఇచ్చిన జోష్ కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జోష్తో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా రకరకాల ప్లాన్స్ వేస్తోంది. కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు కాబట్టి కేంద్ర ఎలక్షన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి, అంటే లాస్ట్ టైం అంతకుముందు 2 సార్లు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చక, అంటే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చక అక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదు, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించట్లేదు, ఇలా రకరకాల చర్చలు జరిగాయి. బట్ ఇప్పుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతలు వైఎస్ షర్మిల గారు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా ఆమె ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు త్వరలోనే. సో దీంతో పార్టీలో మార్పులు జరగబోతున్నాయి, తద్వారా అధికారానికి చేరువ కాబోతున్నామంటున్న కాంగ్రెస్ పార్టీ ధీమా ఏంటి? మేము 2020 మ్యాచ్ ఆడదలుచుకున్నాం, టెస్ట్ మ్యాచ్ కాదు. కాబట్టి 2024లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా లక్ష్యం. దానికి మేము అధికారంలోకి రావాలి అంటే వైకాపా పార్టీ ఓడిపోవాల్సిందే, టీడీపీ పార్టీ ఓడిపోవాల్సిందే, జనసేన పార్టీ ఓడిపోవాల్సిందే, బీజేపీ ఓడిపోవాల్సిందే. కాబట్టి మా లక్ష్యం వచ్చేసి ఏదో జగన్ ఓడించడం ఒక్కటే లక్ష్యం కాదు, మేము అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. దానికి ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ ఏర్పడింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత క్యాడర్లో కానీ లీడర్స్లో కానీ కొంచెం ఉత్సాహం ఉత్తేజం వచ్చింది. దాని తర్వాత తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మూడు ఎలా ఉందంటే, మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక మూడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ నేపథ్యంలో మాకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏమంటే, ఈ వాతావరణమే కాకుండా అడిషనల్ అడ్వాంటేజ్ ఒకటి, రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి ఈ ముగ్గురు కూడా బీజేపీ చేతిలో, నరేంద్ర మోడీ, అమిత్ షా చేతిలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలు. కాబట్టి బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలో నంబర్ 1. అటువంటి బీజేపీ చేతిలో ఈ మూడు కీలుబొమ్మలు. తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలి అన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలి అన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి. 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు టీడీపీకి అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు జగన్కు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ అవసరము, ఈ యొక్క 3 వరాలు అనేది అందరికీ ఒప్పుకుంటారు. కానీ ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి ప్రాంతీయ పార్టీకి లేదు, ఇచ్చే అభిప్రాయము, ఆలోచన బీజేపీకి లేదు. ఇవ్వాలనే కమిట్మెంట్ వచ్చేసి కాంగ్రెస్ ఉంది. కాబట్టి మాకు ఇవన్నీ అనుకూలమైన అంశాల్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా షర్మిలమ్మ గారి పార్టీలో ప్రవేశించడం, పార్టీలో చేరడం, ఇంకా మిగతా కొంతమంది ఆల్రెడీ చేరడం, రాబో రోజుల్లో మరికొంతమంది చేరుతున్నారు. ఆవిడకు పిసిసి అధ్యక్ష బాధ్యత ఇవ్వడం అనేది ఒక అదనపు లాభం. ఆల్రెడీ ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఆ అట్మాస్ఫియర్ నేపథ్యంలో ఒక అదనపు లాభం షర్మిల గారి ప్రవేశము, ఆవిడకి అధ్యక్ష బాధ్యత ఇవ్వడము. ఆల్రెడీ కొందరు వస్తున్నారు, తర్వాత రాబో రోజుల్లో మరికొంతమంది వస్తారు. ఏది ఏమైనా ప్రజల్లో మార్పు అనేది ముఖ్యం. నాయకులు వచ్చేసి వస్తానే ప్రజల్లో మార్పు ఉన్నప్పుడే నాయకులు బలవంతుడైనా బలహీనుడైనా ప్రజల నాడి బట్టే ఉంటుంది. కాబట్టి నాయకులు వస్తానే అనేది కాదు, ప్రజల్లో మార్పు వచ్చేసి. కాంగ్రెస్ అయితేనే కాంగ్రెసో రక్షతి రక్షతి, ధర్మో రక్షతి రక్షితగా, వృక్షో రక్షతి రక్షితగా, కాంగ్రెసో రక్షతి రక్షితగా. కాంగ్రెస్ మనం కాపాడుతూనే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది, దేశాన్ని కాపాడుతుంది. తింటే గారెలే తినాలి. కాంగ్రెస్ రక్షిత అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ 10 ఏళ్ల తర్వాత తెలిసి వచ్చిందంటారు. మీరన్న కాంగ్రెస్ రక్షిత అన్నది 10 ఏళ్ల తర్వాత అటు కాంగ్రెస్ నాయకులకి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చిందంటారా? అది చూశారు కాబట్టి 10 ఏళ్ళు బీజేపీలో చేయలేదు కాబట్టి ప్రత్యేక హోదాలకు అవకాశం ఇచ్చి ఇచ్చే శక్తి ఉండి కూడా ఇవ్వలేదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీకి 2 అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు చేయలేకపోయారు. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఇంకా ఆల్టర్నేటివ్ ఏది కాంగ్రెసే. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు, నాట్ ఓన్లీ కాంగ్రెస్. తెలంగాణలో ఒకవేళ విభజన అంశం వాళ్ళకి అనుకూలంగా జరిగినప్పటికీ ఆడ కూడా 10 ఏళ్ళు లేరు. కాబట్టి కేంద్రంలో కూడా 10 ఏళ్ళు లేరు. అంతకుముందు కూడా 10 ఏళ్ళు లేవు. 94 నుంచి 2004 వరకు లేము. 2004 నుంచి 2014 వరకు మేమే ఉన్నాం. 2014 నుంచి 24 వరకు లేము. 2024 నుంచి 2034 వరకు మళ్ళా మేమే. కాబట్టి చరిత్ర పునరావృతం అవుతోంది. గత వైభవం
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కంచుకోట. కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి 1977లో ఇందిరాగాంధీ గారే స్వయంగా ఓడిపోయిన నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో 85 ఎంపీ సీట్లకు 85 పోయిన నేపథ్యంలో, ఆంధ్రలో 42కు 41 వచ్చిన నేపథ్యం ఉంది. మళ్ళా 80లో కూడా 42కు 41 వచ్చాయి. 2004, 2009లో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి, యూపీఏ అధికారం వచ్చేదానికి ప్రధాన కారణం వల్ల ఆంధ్రప్రదేశ్. కాబట్టి మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి కంచుకోట. ఆ చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. గత వైభవం రాబోతా ఉంది. ఇవన్నీ వర్షం వచ్చే ముందు ఆకాశంలో తూనిగలు ఆడుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక మంచి కంజీనల్ అట్మాస్ఫియర్ వచ్చింది. ఆ నేపథ్యంలో శర్మిలమ్మ గారి ప్రవేశము, ఆడుగ అధ్యక్ష బాధ్యత అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్, అదనపు లాభం. కాబట్టి ముందులే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు ఉన్నాయి, అధికారంలోకి రాబోతున్నాం. రైట్. సో పాల్రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదంతా కూడా తులసిరెడ్డి గారి మాటల్లోనే తెలిసిపోతుంది మనకి. తులసిరెడ్డి గారిని మనం గౌరవించాలా. ఆయన పెద్దవారు. అందులో ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అన్ని కూడా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి డిబేట్ చేయగలిసిన వ్యక్తి ఆయన సంతోషాన్ని మనం నీరు గార్చడం పద్ధతి కాదు. కానీ పెద్దలు చెప్పినట్లు షర్మిలమ్మ గారు వచ్చిన దాని వల్ల అడిషనల్ లాభం వచ్చింది అని చెప్తున్నారు. అడిషనల్ లాభం అయితే వచ్చింది, కాదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేటే కంటెస్ట్ చేసే పరిస్థితి రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా లేనప్పుడు, ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు సీట్లు ఇవ్వమని చెప్పి పక్కకి తీశారో వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మెజారిటీ